మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే డాక్టర్. నమస్కారం. సార్, నేను పొద్దున ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు కాదు, గత 2 yearsగా చేస్తున్నాను. నేను ముందుగానే జాగ్రత్తగా ఉండడానికి, డయాబెటీస్ రాకుండా. బట్ స్టిల్ టుడే ఐ టెస్టెడ్ డయాబెటిక్, అంటే పాజిటివ్ వచ్చింది. నేను డయాబెటిక్ ఎఫెక్టెడ్ అని తెలిసింది. ఏంటి రీజన్ అంటే, నాది పొద్దున సాయంత్రం వాకింగ్ చేశాను కదా డాక్టర్స్, మీరు అదే కదా చెప్పారు, వాకింగ్ చేస్తే నాకు డయాబెటిక్కి రాకుండా దూరంగా ఉంటానని. డెఫినెట్లీ అమ్మా. ఇప్పుడు మీరు వాకింగ్ రెగ్యులర్గా చేసుకుంటున్నారు కాబట్టి నాకు ఎందుకు షుగర్ వచ్చింది, లేదు నేను ఆల్రెడీ షుగర్ మానేశాను, నేను వెయిట్ కంట్రోల్ చేసుకుంటున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాను, నాకు షుగర్ ఎందుకు వచ్చింది? నిద్ర కరెక్ట్గా ఉండాలి, యాంగ్జైటీ ఉండకూడదు, స్ట్రెస్ ఉండకూడదు, ఇవి ఉంటే షుగర్ వస్తుంది అని చెప్పి నేను వాటిని కూడా మేనేజ్ చేసుకుంటున్నాను, నాకెందుకు ఇప్పుడు షుగర్ వచ్చింది? ఇవన్నీ అనిపించేటివే మనకి. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఊర్లో రిక్షా దొక్కుంటున్నాడు పాపం, మరి ఆయనకు షుగర్ వచ్చిందిగా. ఆయన ఉదయం అర్ధగంట, రాత్రి అర్ధగంట రిక్షా దొక్కలా, పగలంతా రిక్షా దొక్కుతున్నాడు, మరి ఆయనకు షుగర్ వచ్చిందిగా. సో డయాబెటీస్కి అనేక కారణాలమ్మా డయాబెటీస్ రావడానికి. ఒక్కటి అని తెలిస్తే ఆ డోర్ క్లోజ్ చేసేస్తే ఈరోజు భారతదేశంలో 11 కోట్ల మంది షుగర్ ఉన్న వాళ్ళు ఎందుకుంటారు? ఆల్వేస్ దెర్ ఈస్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. సో డయాబెటీస్ అనేది ఇట్ ఈస్ అ మల్టీ, అంటే ఒకటి కాదు, అనేక కారణాలు. మనకు తెలిసినటివి జనరల్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వ్యాయామం మంచిది, ఆహార నియంత్రణ ఉండాలి, లావు కాకుండా ఉండాలి, సమయస్ఫూర్తితో ఉండాలి, ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. బట్ ఫైనల్గా ఒకరికి షుగర్స్ ఒకవేళ కనపడినాయి అనుకుందాం, ఫస్ట్ నిరుత్సాహం పొందకూడదండి. మీ సరైన డాక్టర్ని మీరు ఎంపిక చేసుకొని డాక్టర్తో ఫస్ట్ కన్సల్టేషన్లో ఒక 2-3 మినిట్స్లో మీ కష్టాలు కానీ అవసరాలు ఉంటే చెప్పుకొని డాక్టర్ చెప్పేది వినాలి. మీరు ఫస్ట్ కన్సల్టేషన్లోనే ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫస్ట్ కన్సల్టేషన్ అనేది ఏంటంటే జస్ట్ బిగినింగ్, ఇట్స్ జస్ట్ బిగినింగ్. డాక్టర్ కొన్ని పాయింట్స్ చెప్తారు, అన్నీ చెప్పలేరు ఒక్క కన్సల్టేషన్లో డాక్టర్, అదొక సముద్రం. ఫస్ట్ నీకు ఇమీడియట్గా ఏమేమి చెప్తే మంచిది, లేదా మెడిసిన్ అవసరమా, లేదా మెడిసిన్ లేకుండా కూడా మనం ట్రై చేయబోతున్నామా, మెడిసిన్ లేకుండా సరే ఒక 2 weeks ట్రై చేసి మళ్ళీ షుగర్ టెస్ట్ చేసుకొని ఆ పెరిగినేటివి తగ్గుతున్నాయా లేదా తగ్గట్లేదా, తగ్గకపోతే అప్పుడు మళ్ళీ ఏమైనా మెడిసిన్ స్టార్ట్ చేద్దామా, లేదా ఇప్పుడే స్టార్ట్ చేద్దామా. చాలా కూడా డాక్టర్ మైండ్లో తిరుగుతూ ఉంటాయి కదా. అంటే షుగర్ లెవెల్స్ అసలు ఫస్ట్ మీకు ఎందుకు పెరిగినాయి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైందా, లేదా మనకు ఇన్సులిన్ ఉత్పాదన ఏమన్నా తగ్గిందా, లేదా మనకు మల్టీ డిసిప్లిన్ అన్నాను కదా, అంటే హెపాటిక్ గ్లూకోజ్ అవుట్పుట్, మన లివర్ ఏమన్నా అదనంగా గ్లూకోజ్ ఏమైనా విడుదల చేస్తుందా. సో కొన్ని కారణాలు చూసుకుంటారు. ప్లస్ వెయిట్ ఎంత ఉంది వ్యక్తికి, సో ఎంతకాలంగా ఇతనిలో షుగర్స్ ఉండొచ్చు, ఫస్ట్ డేనే బయటపడ్డాయా, లేదా కొంతకాలం క్రితం షుగర్స్ బాడీలో ఉన్నాయి బట్ ఇవాళ రేపు బయటపడ్డాయా. సో చాలా ఇష్యూస్ ఉంటాయి డాక్టర్కి కూడా ఆలోచించుకోవటానికి. సో పేషెంట్ యాక్సెప్టెన్స్ ఏంటి, ఎటువంటి మందుని ఇతను యాక్సెప్ట్ చేయబోతున్నాడు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఒక 20 ఏళ్ల క్రితం ఈ క్వశ్చనే లేదమ్మా. రిపోర్ట్ చూసేవారు, మందు రాసి ఇచ్చేవారు, పేషెంట్ పాటించేవాళ్ళు, మళ్ళీ పలానా టైంకి రమ్మంటే పలానా డేట్కి రమ్మంటే వాళ్ళు వచ్చేవాళ్ళు. అసలు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎక్కడో ఎవరికో స్మోకింగ్, అన్కంట్రోల్ డయాబెటీస్ నిర్లక్ష్యం చేసి ఎవరికో ఒకరికి ఎక్కడో మీరు చూస్తే వాళ్ళకి ఏదో గ్యాంగ్రీన్ వచ్చిందనో, లేకంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిందనో, లేదా రెటినోపతి వచ్చిందనో మన సమస్యలు వినేవాళ్ళం గతంలో. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు ఈ గూగుల్లో కానీ, యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి ఒక డయాబెటీస్ ఒకరికి వచ్చిందంటే అది వీరు శిక్షలాగా తీసుకుంటున్నారు. సో అది శిక్ష కాదు. ఓకే, బయటపడింది, దాని నెక్స్ట్ లైఫ్ ఈజ్ సేమ్. మన జీవిత గమ్యం మనం చేరాలి, మన ఆయుష్ గమ్యం మనం చేరాలి. ఎస్, డయాబెటీస్ కనపడింది, బట్ దీన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. అది ముదరకుండా దాన్ని అదుపులో పెట్టుకుంటూ నియంత్రించాల్సిన చర్యలు తీసుకొని అది మన కంట్రోల్లో ఉండాలి. మన పని మళ్ళీ మనం కొనసాగిస్తూ మన జర్నీ మనకు ముందుకెళ్ళాలి. అది వెరీ ఇంపార్టెంట్. ఆ డయాబెటీస్ రిజల్ట్స్ కనపడిన వెంటనే ఆ భయాందోళన వద్దు. అండ్ ఒకరికి కొన్ని సందర్భాలలో హై షుగర్ వచ్చి ఉంటుంది, వెంటనే 2-3 ల్యాబ్స్లోకి వెళ్ళేసి క్రాస్ చెక్ చేసుకోవటం. ఎంత మీకు స్ట్రెస్ అండి అది. ఇప్పుడు ఏ ల్యాబ్ రిపోర్ట్ కరెక్ట్, ఎంత ఉన్నింది, ఏమైపోయింది, ఎంత భయం అండి. ఇప్పుడు మీరు డాక్టర్ని వెళ్ళి కలిశారు, ఆ విషయాలు డాక్టర్ చూసుకుంటాడుగా, అది ఎంతవరకు కరెక్ట్ రిపోర్టు, దానికి దీనికి అనుసంధానంగా మ్యాచ్ అవుతున్నాయా లేదా. ఒకవేళ క్రాస్ చెక్ చేయాలంటే అతనే క్రాస్ చెక్ చేసి, బాబు ఇలా ఉంది నీ యావరేజ్ షుగర్, కాబట్టి మనం ఇలా ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోదాం అనేది ఆయన చూసుకుంటాడు కదా. మీకెందుకు అంత స్ట్రెస్? అంటే ఎనీవే ఏదైనా కూడా మీరు ఫార్మసీలో పోయి డైరెక్ట్గా అయితే మందు అయితే కొనుక్కొని వేసుకోరు కదా, డాక్టర్ ప్రిస్క్రిప్షనే కదా పాటించబోతారు. సో ఆ అంశం, ఆ పని ఏదైతే ఉందో అది ఆయన చేతిలో పెట్టి అది మనం కరెక్ట్గా పాటిద్దాం. తర్వాత ఏదైనా ఇష్యూస్ రైజ్ అయితే అప్పుడు దాన్ని మళ్ళీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. డయాబెటీస్ ఏదైతే కనపడిందో
దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేయాలి అనే విషయాన్ని మనం పాజిటివ్గా తీసుకొని భయపడకుండా ఆరోగ్యంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. 30 years నాకు అప్పుడే నేను పాజిటివ్ అదే Diabetes. డయాబెటిక్ అయ్యాను అని ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్. ఏంటి అంటే ఇది ఎప్పుడో 50-60లో రావాల్సింది నాకు ఇప్పుడే Correct. వచ్చేసింది. చిన్న బేబీ, Correct. నాకు చిన్న బాబు. కరెక్ట్. ఇది ఎంత మెంటల్లీ ఎఫెక్ట్ చేస్తుంది అంటే, మరి ఇప్పుడు దాకా ఎప్పుడు ఫిజికల్ గానే మాట్లాడుతుంది. డయాబెటీస్ అంటే ఫిజికల్ గా ఎఫెక్ట్ చేసే, మెంటల్లీ ఎంత చాలా ఎఫెక్ట్. కష్టం అండి. ఇప్పుడు ఒక 70 years లో ఉన్న వ్యక్తికి షుగర్ బయటపడింది అనుకుందాం, అక్కడ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఈజీ. ఎందుకంటే అతనికి కొంచెం కౌన్సిలింగ్ ఉంటుంది, తర్వాత తనకి మందులు ఏదైతే అవసరం ఉంటాయో, ఏదైతే మనం డైట్ ఉంటుందో వాళ్ళు దాని సమయస్ఫూర్తితో హ్యాపీగా ఆచరించగలుగుతారు. బట్ మీరు అన్నట్టు ఒక 30-32 years వాళ్ళు ఏమవుతుంది, ఇక్కడ వర్క్, పిల్లలు, ఫైనాన్షియల్ ప్రెషర్స్, పెళ్లి అయిండొచ్చు, కొన్నిసార్లు పెళ్లి కాకుండా ఉండిండొచ్చు. ఇంకా ఈ అంశం పెద్దదిగా ఈ మధ్య ఎక్కువ అవుతుంది. పార్ట్నర్ దొరకరనే ఫ్రస్ట్రేషన్ ఒకటి. అవును, భయపడాల్సిన అవసరం లేదండి. ప్రాపర్గా మీరు డాక్టర్ని సంప్రదించి అన్ని అంశాలు డిస్కస్ చేస్తే దాని తగినట్టుగా ఆయన కూడా మీ అవసరాలని ప్లాన్ చేసుకోగలుగుతారు కదా. మేబీ నీకు బిగినింగ్లో కొన్ని వారాలు లేదా కొన్ని రోజుల మందులు వాడిన తర్వాత మందులు లేకుండా కూడా షుగర్స్ కంట్రోల్లో చేసేసుకోగలిగితే కూడా ఛాన్సెస్ ఉంటాయి కదా. ఆప్షన్స్ కూడా ఇవాళ రేపు మనకు కనపడుతున్నాయి కదా. అంటే మేడం ఇవాళ రేపు అని కాదు నా ఉద్దేశం, గతంలో కూడా ఉండింది. షుగర్ లెవెల్స్ మంచిగా కంట్రోల్ అయ్యేటివి, ఆ తర్వాత మందులు అవసరం లేకుండా కూడా చాలా మంది ఉన్నారు. దాన్ని మనం మేనేజ్మెంట్, గుడ్ కంట్రోల్ అని పేర్కొన్నాం. బట్ ఇటీవల ఏంటంటే దీనికి రివర్స్ అని పేరు పెట్టారు. ఇప్పుడు 400 షుగర్తో వచ్చారండి డాక్టర్ దగ్గరికి. డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత మంచి ట్రీట్మెంట్లో అవి 140-150 లోపు మెయింటైన్ అవుతున్నాయి అనుకుందాం. సో 400కి వెళ్ళిన షుగర్స్ రివర్స్ వచ్చినట్టేగా. సో ముఖ్యంగా ఈ యాప్స్లో వాటిలో అడ్వర్టైజ్మెంట్ కోసం ఈ రివర్స్ అనే పదాన్ని కనిపెట్టి అక్కడ పెట్టడం జరిగింది. అయితే దానికి మార్గాలు ఉన్నాయి మేడం, అదేం ఎండ్ కాదు రోడ్డు. ఇన్ఫ్యాక్ట్ అటువంటి వారు పద్ధతైన దారిలోకి వచ్చి మంచి ఆరోగ్యంగా అద్భుతంగా ఇప్పుడు జీవనాన్ని కాన్ఫిడెంట్గా గడపగలుగుతున్నారు. బట్ ఛాలెంజెస్ ఉంటాయి. అయితే డాక్టరు, మీరు, కౌన్సిలరు, ఇవన్నీ ఇప్పుడు అందుకే కదా మనం కౌన్సిలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా తీసుకొచ్చాం. కన్సల్టేషన్ 5 minutes అండి, పని అయిపోతుంది. రిపోర్ట్స్ చూసామా, మందులు అనుకుంటాం. బట్ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఛాలెంజింగ్. డాక్టర్గా మనం అలసిపోయేది ప్రిస్క్రిప్షన్ రాసి కాదు, పేషెంట్స్తో కౌన్సిలింగ్ చేసి మాట్లాడి వాళ్ళ బాధలు విని దానికి పరిష్కారాలు చెప్పడం మనం అక్కడ అలసిపోతాం. థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా.